ఐఎం టవర్స్ ఉన్నాయి సార్, దాన్ని అడుగుతున్నారని అంటున్నారు. మళ్ళీ నన్ను అడుగుతూ ఏంటి స్వామి, అంత న్యూస్ మీ దగ్గర ఉంటే? అవును, మీకే నాకని బాగా తెలుసు, మళ్ళీ మీరే నన్ను అడుగు. వాళ్ళ అది టెక్నికల్గా నేను చెప్పకూడదు స్వామి, ఎన్డీఏలో ఉన్నాను, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేశాను నేను చెప్పకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, లీగలీ బైండింగ్ కదమ్మా. మళ్ళీ నేను ఇదే కోర్టుకి రావాలి. ఓకే, అది నేను ఎందుకంటే అది ఎన్డీఏలో ఉన్నాం కనుక అయిందమ్మా. అన్న, నా అంచనా ప్రకారం 5 సంవత్సరాల్లో కనీసం 5 లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్లో ఉద్యోగాలు కల్పిస్తాం. 5 లక్షలు. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా, 2014 నుంచి 2014 నుంచి 19 వరకు ఒక రెసిస్టెన్స్ ఉండే, ఎందుకో కానీ నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవారు కాదు. కానీ ఈసారి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. లేదు చేయాలి, ఆంధ్ర రాష్ట్రంలో మేము అనుకున్నంత స్థాయిలో మేము ఈనాడు పెట్టుబడులు పెట్టలేదని విప్రో, ఇంక్లూడింగ్ విప్రో, విశ్వత్ ప్రేమ్జీతో కూడా నేను మాట్లాడాను, వాళ్ళతో కూడా డిస్కషన్ చేశాను. సో అందరు కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారు. లేదు ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్లో చేయాలని తప్పంతో ఉన్నారు. నేను అనుకుంటూ కనీసం 5 లక్షల మందికైనా చేయగలుగుతాను అవుతుంది. బెంగళూరు తర్వాత హైదరాబాదే స్వామి. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే బెంగళూరు ఐటీ రంగంలో బెంగళూరు నెంబర్ 1, దాని తర్వాత వైజాగ్, దాని తర్వాత చెన్నై కూడా ఉంది. మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఐటీ రంగంలో కొత్తవి వచ్చినాయి. ఇప్పుడు డీప్ టెక్నాలజీ, మనకి బిగ్ డేటా, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ వాడి మనం లీప్ ఫ్రాగ్ చేయాలనేది మనం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా డేటా సిటీ ఒకటి డిస్కస్ చేసాము, కాగ్నిసెంట్ వాళ్ళతో మాట్లాడాము, టీసీఎస్ వాళ్ళు వచ్చేసారు, ఇన్ఫోసిస్ వాళ్ళు క్యాంపస్ ఎత్తుకుతున్నారు, దాని తర్వాత విప్రోలో ఎక్స్పాండ్ చేస్తాం అనుకుంటున్నారు. ఇట్లా టాప్ 100 కంపెనీస్తో మేము డిస్కషన్ చేస్తాం. అది ఒక భాగం. రెండోది జీసీసీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అని పెట్టారు. అదేంటంటే ఫార్చ్యూన్ 2000 కంపెనీస్ ఉంటాయి. అంటే మనం జనరల్గా ఫార్చ్యూన్ 500 అంటాం, అంటే పెద్ద కంపెనీ. దాని కింద ఉంటాయి అంటే $200 మిలియన్, $300 మిలియన్ రెవెన్యూ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి. అంటే 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల రెవెన్యూ కంపెనీ. వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనుకుంటారు. దాన్ని జీసీసీ అంటారు. ఆ జీసీసీ కూడా డైరెక్ట్గా వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తారంటే కాగ్నిసెంట్ అన్నో ఏఎన్ఎస్ఆర్ లాంటి సంస్థలతో వాళ్ళు మాట్లాడి మీరు పెట్టండి, మీ దగ్గర మేము కొంటాం.